ఎన్నో వేల సంవత్సరాల క్రితం సత్యయుగం కాలంలో ప్రాచీన ఒడిశా అడవి లోతుల్లో సబారా గిరిజనులు ఒక పవిత్ర రహస్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఆ గిరిజనుల నాయకుడు విశ్వావసు ప్రతి రాత్రి ఎవరికి తెలియకుండా నీలకందర అనే గుహలో ఒక రహస్యమైన దేవుణ్ణి భక్తితో పూజించేవాడు. ఆ దేవుడి పేరు నీలమాధవుడు. నీలిరంగులో ప్రకాశించే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య స్వరూపం. ఆ నీలమాధవుడిని దర్శించిన వారికి జన్మ మరణ చక్రం నుండి విముక్తి, అంటే మోక్షం లభిస్తుంది అని నమ్మకం. అదే సమయంలో మాలవా దేశాన్ని శక్తివంతమైన రాజు ఇంద్రద్యుమ్నుడు పాలిస్తున్నాడు. అతనికి శ్రీ మహావిష్ణువు మీద గాఢ భక్తి ఉండేది. ఒక రాత్రి శ్రీ మహావిష్ణువు స్వయంగా ఇంద్రద్యుమ్నుడి కలలో నీలమాధవుడి స్వరూపంగా దర్శనమిచ్చారు. నీలికాంతితో వెలిగిపోయే ఆ దేహం, కరుణ నిండిన కన్నులు, ఆ దర్శనం చూడగానే ఇంద్రద్యుమ్నుడి హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఆ దేవుడి రూపం ఆయన మనసును వదలలేదు. ఆ రూపాన్ని మళ్ళీ దర్శించాలి అనే కోరిక అతనిలో జన్మించింది. తీరని కోరికతో హృదయం మండిపోతున్న రాజా ఇంద్రద్యుమ్నుడు ఆ రహస్యమైన దేవుణ్ణి కనిపెట్టడానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన నమ్మకమైన మంత్రి విద్యాపతిని పిలిచి ఆ రూపాన్ని వివరించి ఈ భూమి మీద ఆయన దాగి ఉన్న స్థలాన్ని వెతకమని ఆదేశించాడు. అలా విద్యాపతి ఒక కఠినమైన ప్రయాణం ఆరంభించాడు. నెలల తరబడి అడవులు, గట్టి వర్షాలు, క్రూర మృగాల మధ్య నుండి అతని ప్రయాణం కొనసాగింది. కష్టాలు ఎంత ఉన్నా భక్తి మరియు కర్తవ్యం విద్యాపతిని ముందుకు నడిపించాయి. చివరికి చాలా దూరంలో ఉన్న రహస్యమైన సబారా గిరిజన గ్రామానికి అతను చేరుకున్నాడు. అక్కడ సబారా గిరిజన నాయకుడు విశ్వావసు విద్యాపతిని ఆదరంగా ఆహ్వానించాడు. కొన్ని రోజులు ఆ గ్రామంలో ఉండగా విశ్వావసు యొక్క అందమైన కూతురు లలిత మరియు విద్యాపతి మనసులు కలిశాయి. గిరిజన పద్ధతిలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ప్రతి పొద్దున విశ్వావసు అడవిలోకి వెళ్ళిపోయేవాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆయన శరీరం మీద ఒక దివ్య తేజస్సు, చందన సుగంధం ఆయన వెంట వస్తూ ఉండేది. విశ్వావసు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ దివ్య పరిమళం ఎక్కడి నుండి వస్తోంది? ఆ కుతూహలం రోజు రోజుకి విద్యాపతి మనసులో భరించలేని స్థాయికి చేరింది. ఒక రాత్రి లలిత తన భర్త విద్యాపతి దగ్గరికి వచ్చి, తన తండ్రి విశ్వావసు ప్రతి రాత్రి ఒక రహస్యమైన గుహలో నీలమాధవుడిని పూజిస్తారని, ప్రతిరోజు పాలు మరియు పండ్లు ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారని, అది తమ గిరిజన జాతి యొక్క అతిపెద్ద రహస్యం, దయచేసి ఈ విషయం బయట ప్రపంచానికి చెప్పకండి అని కోరుకుంది. ఒకవైపు రాజు ఆజ్ఞ, మరోవైపు కొత్త కుటుంబం మీద ప్రేమ. రెండు మధ్యలో విద్యాపతి మనసు చితికిపోయింది. రాజు తనపై చూపించిన విశ్వాసానికి ఎక్కువ విలువ ఇచ్చి అతను మరుసటి రోజు ఎవరికి తెలియకుండా విశ్వావసుని రహస్యంగా వెంబడించాడు. ఆ దారిని గుర్తుపెట్టుకోవడానికి విద్యాపతి ఆవగింజలను దారి అంతా చెల్లుతూ వెళ్ళాడు. కొద్ది దూరం నడిచాక వారు ఆ గుహ దగ్గరికి చేరుకున్నారు. అడవి నీడల్లో దాగి ఉండి విద్యాపతి ఆ అద్భుత దృశ్యం చూశాడు. తన రాజు వెతకమని చెప్పిన స్వరూపం ఆ నీలమాధవుడిదే అని తెలుసుకున్నాడు. విద్యాపతి వెంటనే మాలవా దేశానికి తిరిగి చేరుకున్నాడు. రాజా ఇంద్రద్యుమ్నుడి పాదాల దగ్గర శిరసు వంచి పడిపోయాడు. నేను ఆయన్ని చూశాను. నీలమాధవుడు నిజంగా ఉన్నాడు. గిరిజన దేవుడు నిజంగా ఈ భూమి మీద ఉన్నాడని రాజుతో అన్నాడు. ఆ మాటలతో రాజు పరవశించిపోయాడు. ఆ దైవాన్ని ఎలాగైనా దర్శించుకోవాలన్న ఆశతో ఉత్కల దేశానికి యాత్రకు సిద్ధమయ్యాడు. విద్యాపతి దారి గుర్తుగా చల్లిన ఆవగింజలు ఇప్పుడు బంగారు రంగులో మొలకెత్తి దారిని సూచించింది. కానీ ఆ గుహ దగ్గరికి చేరుకున్న మరుక్షణమే ఒక భయంకరమైన గాలి దుమారం చెలరేగింది. చూస్తూ ఉండగానే ఆ గుహ ద్వారం మొత్తం ఇసుక రాళ్లతో మూసుకుపోయింది. తుఫాను ఆగిపోయాక గుహలోకి వెళ్ళి చూస్తే అక్కడ నీలమాధవుడు లేడు. బయటి వాళ్ళు వచ్చినందుకే తమ దైవం కోపంతో వారిని వదిలి వెళ్ళిపోయిందని విశ్వావసు కృంగిపోయాడు. ఈ దృశ్యం చూసి రాజా ఇంద్రద్యుమ్నుడు ఆత్మబలం కోల్పోయాడు. ఎంత దూరం వచ్చింది ఆయన్ని కోల్పోవడానికా? నేను చూసిన ఆ దేవుడు ఇప్పుడు నన్ను వదిలేశాడా అని నిరాశతో నిండిపోయాడు. దేవుడి మీద నమ్మకంతో రాజా ఇంద్రద్యుమ్నుడు నీలాచల పర్వతం ఎక్కాడు. మరణ పర్యంతం ఉపవాసం చేస్తానని ప్రమాణం చేసుకున్నాడు. ఎన్నో రోజులు గడిచాయి. ఆహారం లేదు, నిద్ర లేదు, కేవలం భక్తి, వేదన, దేవుని కోసం ఎదురు చూపులు మాత్రమే. అప్పుడు ఒక దివ్య స్వరం ఆకాశం నుండి ప్రతిధ్వనించింది. అది స్వయంగా శ్రీ మహావిష్ణువు స్వరం. భక్తియుక్తుడైన ఓ రాజా, చింతించకు.
నీలమాధవుడు కేవలం గిరిజన రహస్యంగా ఉండాల్సిన కాలం ముగిసింది. ఇప్పుడు నేను మానవుల అందరికీ సమానమైన ఒక దైవంగా కనిపించాలని కోరుకుంటున్నాను. పూరీ తీరాల దగ్గర ఒక పవిత్ర వేప చెక్క సముద్రం నుండి తీరం మీదకి వస్తుంది. అదే దారు బ్రహ్మ. ఆ చెక్క నుండి నా విగ్రహాలను నిర్మించు. ప్రపంచంలో అందరికీ కనిపించేలా ఒక మందిరాన్ని స్థాపించు. అక్కడ నేను జగన్నాథుడిగా, ప్రతి ఆత్మకి చేరువైన ప్రభువుగా దర్శనమిస్తాను. చెప్పినట్టుగానే ఆ పవిత్ర వేప చెక్క దారు బ్రహ్మ నిజంగా పూరీ తీరం మీదికి చేరింది. ఇది చూసి రాజా ఇంద్రద్యుమ్నుడు మళ్ళీ ఆశతో నిండిపోయాడు. వెంటనే దేశంలో ఉన్న అతి ప్రతిభావంతమైన శిల్పులందరినీ పిలిపించాడు. ఆరాలు వంగిపోయాయి, పరికరాలు పగిలిపోయాయి. కానీ శిల్పులు దారు బ్రహ్మ మీద ఒక చిన్న గీత వేయలేకపోయారు. ఇలాంటి సమయంలో ఒక వృద్ధ శిల్పి ముందుకు వచ్చాడు. నా పేరు అనంత మహారాణా. ఈ పవిత్ర దారు బ్రహ్మ చెక్క నుండి మీ దేవుల విగ్రహాలు నేను చేయగలను. కానీ నాది ఒక షరతు. నన్ను ఆ చెక్కతో పాటు ఒక గదిలో బంధించండి. ఆ గదిని పూర్తిగా మూసివేయండి. పని పూర్తి అయ్యేదాకా ఎవరు లోపలికి రావడానికి, చూడడానికి కూడా ప్రయత్నించకూడదు. అలా చేస్తే నేను అక్కడే పని ఆపేస్తాను. ఆ వృద్ధ శిల్పి వేరే ఎవరో కాదు, సర్వలోకాలను రచించిన సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ నియమానికి ఒప్పుకున్నాడు. ఆ గది పూర్తిగా మూసివేయబడింది. రోజు గది నుండి శబ్దాలు వినిపించేవి. అవి లోకానికి అతీతంగా అనిపించే శబ్దాలు. ఆ శబ్దాలు విని ప్రభువు తన పూర్తి వైభవంతో త్వరలోనే దర్శనం ఇవ్వబోతున్నాడు అని రాజ్యం మొత్తం ఎదురుచూపులతో నిండిపోయింది. రోజులు వారాలుగా మారిన కొద్దీ ఆ గది నుండి వినిపించే శబ్దాలు మెల్లగా తగ్గిపోయాయి. అప్పుడు రాజు భార్య అయిన గుండీచా మనసులో భయం పెరిగిపోయింది. ఆ వృద్ధ శిల్పి లోపల ప్రాణం వదిలేసి ఉంటే, పని మధ్యలోనే ఆగిపోయి ఉంటే మనం ప్రభువుని కోల్పోతామా? ఇంకోసారి ఆ దేవుణ్ణి మనం కోల్పోవడం నేను సహించలేను. ఆ మాటలు రాజు హృదయాన్ని కూడా కలవరించాయి. చివరికి వణుకుతున్న చేతులతో, కంపించిన హృదయంతో ఇద్దరు కలిసి ఆ గది తలుపులను తెరిచారు. ఆ వృద్ధ శిల్పి గదిలో లేడు. కానీ అక్కడ వారు ఒక అద్భుతాన్ని చూశారు. అవే ప్రభువు మరియు ఆయన సహోదరులైన బాలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు. చేతులు పూర్తి కాలేదు, కాళ్ళు పూర్తి కాలేదు, కానీ ఎక్కడా ఒక అసంపూర్ణత భావం కలగలేదు. దానికి కారణం ఆ విగ్రహాలలో ఉన్న పెద్ద పెద్ద కరుణ నిండిన కన్నులు. ఆ దృష్టిలో కోపం లేదు, అసంపూర్ణత లేదు, కేవలం అపారమైన ప్రేమ, దయ, కరుణ మాత్రమే ఉంది. రాజుల కోసం కాదు, గిరిజనుల కోసం కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఆత్మ కోసం సులభమైన రూపం. అదే ఆ జగన్నాథుడి రూపం. మనుష్యుల తొందరపాటుతో పూర్తి కాని ఆ విగ్రహాల వెనుక మరో కథ ఉంది. అది నేరుగా శ్రీకృష్ణుడితో ముడిపడి ఉంది. అదే బ్రహ్మ పదార్థం, జగన్నాథుడి రూపంలో దాగి ఉన్న రహస్యమైన తత్వం. శ్రీకృష్ణుడు ద్వారకాలో తన మానవ శరీరాన్ని వదిలేసిన తరువాత ఆ దేహాన్ని దహనం చేశారు. కానీ ఆయన హృదయం మాత్రం కాలలేదు. అది ఎప్పటికీ నశించనిది, దైవిక శక్తితో స్పందించే ఒక దివ్య హృదయం. పురాణాల ప్రకారం ఆ అమరమైన హృదయం సముద్రంలో తేలి పూరి ఒడ్డుకు చేరింది. అక్కడ ఒక వేప ముక్కతో కలిసి దారు బ్రహ్మగా మారింది. ఆ తరువాత జగన్నాథుడి విగ్రహాలను చెక్కే సమయంలో ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆ దివ్య హృదయం విగ్రహాల లోపల ప్రతిష్ఠించారు. అదే జగన్నాథుడి నిజమైన జీవశక్తి, ఆయన దైవికత్వం యొక్క మూల కారణం. ప్రతి కొన్ని సంవత్సరాలకు కొత్త విగ్రహాలు నిర్మించబడతాయి, శరీరం మారుతుంది, కానీ ఆ హృదయం, బ్రహ్మ పదార్థం ఎప్పుడూ ఒకేలా శాశ్వతంగా ఉంటుంది. నబాకలెబర అంటే కొత్త శరీరం స్వీకరించే దైవిక విధానం. జగన్నాథుడి విగ్రహాలలో చెక్కపాతబడినప్పుడు పగిలిన గుర్తులు, రంగుల మారుతున్న లక్షణాలు కనిపించినప్పుడు కొత్త వేప చెక్కలు విశేష పద్ధతిలో ఎంచుకోబడతాయి. ఆ చెక్కలతో కొత్త విగ్రహాలను నిర్మించడం జరుగుతుంది. ఆ తరువాత రత్నభేది అనే పవిత్ర గదిలో ఎవరికి తెలియకుండా కేవలం కొంతమంది అనుభవం కలిగిన పూజారులు మాత్రమే లోపలికి ప్రవేశిస్తారు. వారి కన్నులు గుడ్డతో కప్పివేయబడతాయి, చేతులు వస్త్రాలతో చుట్టబడతాయి. కళ్ళు కనిపించకుండా, స్పర్శ కూడా రాకుండా ఆ పాత విగ్రహాలలో ఉన్న బ్రహ్మ పదార్థం మెల్లగా కొత్త విగ్రహాలలో ప్రతిష్ఠించబడుతుంది. తరువాత కొత్త విగ్రహాలను భారీ దైవిక విధానాలతో సింహాసనం మీద ప్రతిష్ఠిస్తారు.
పూజారుల ప్రకారం ఆ బ్రహ్మ పదార్థం రాయి కాదు, లోహం కూడా కాదు. అది వెచ్చగా ఉంటుందని, అది ఒక బ్రతికి ఉన్న కుందేలును తాకినట్టు ఉంటుందని, ఏదో జీవమున్న స్పందన లాంటి అనుభవమని చెప్తారు. చరిత్ర మరియు పురాణాలు ఇలా ఉంటే, పూరి జగన్నాథ్ మందిరం విజ్ఞానం కూడా గుర్తించలేని కొన్ని రహస్యాలను దాచుకొని ఉంది. ఆ రహస్యాలు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉంటాయి. ఆ మందిర శిఖరం మీద ఒక ఎర్ర జెండా పగలు రాత్రి నిరంతరంగా ఎగురుతూ ఉంటుంది. కానీ బంగాళాఖాతం నుండి ఎంత భయంకరంగా సముద్ర గాలి వీచినా సరే, ఆ జెండా మాత్రం గాలి వచ్చే దిశకి విరుద్ధంగా ఎగురుతుంది. ఏదో కనిపించని చెయ్యి దాన్ని తిరిగి మరోవైపు తెంపినట్టు కింద నిలబడి చూస్తున్న భక్తులు ఆశ్చర్యపోతారు. ఏ సమయమైనా ఏ వైపు నుండి చూసినా ఆ మందిర శిఖరం భూమి మీద నీడని వేయదు. సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు వెలుగుతాడు, వెలుగు దిశలు మారుతాయి, కానీ నీడ మాత్రం ఎక్కడా పడదు. గర్భగుడి మీద ఆకాశం ఏంటో విచిత్రంగా ఖాళీగానే ఉంటుంది. ఆ మందిరం పైన ఒక్క పక్షి కూడా ఎగరదు. మేఘాలు కూడా ఆ మందిరం పైకి వచ్చి మెల్లగా విడిపోయినట్టు కనిపిస్తాయి. సింహద్వారం దాటి లోపలికి అడుగు పెడితే సముద్రం గర్జన చేస్తున్నట్టు, అలలు ఎగిసిపోతున్నట్టు శబ్దాలు వస్తాయి. కానీ గర్భగుడి లోపలికి అడుగు వేయగానే ఆ శబ్దం మొత్తం ఒక్కసారిగా అంతర్ధానమైపోతుంది. ఈ పవిత్ర నగరంలో ఏ వీధిలో నిలబడి చూసినా మందిరం శిఖరం పైన ఉన్న ఆ సుదర్శన చక్రం మన వైపు చూస్తున్నట్టే కనిపిస్తుంది. ఎడమవైపు నడిచినా, కుడివైపు నడిచినా, మందిరం చుట్టూ తిరిగినా ఆ చక్రం మన వెంట తిరుగుతున్నట్టు, మన వైపు ముఖం పెట్టి నడిచినట్టు కనిపిస్తుంది. ఆ మందిరంలోని విశాలమైన వంటగదిలో ప్రసాదం వండే కుండలు ఒకదాని మీద ఒకటి ఎత్తుగా పెట్టి కేవలం కిందకి ఉన్న కుండలకు మాత్రమే అగ్ని వెలిగిస్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, కింద ఉన్న కుండలు కాదు, మధ్య ఉన్న కుండలు కాదు, అందరికన్నా ముందు పైన ఉన్న కుండలు మొదటగా ఉడికి సిద్ధమవుతాయి. గాలికి విరుద్ధంగా ఎగిరే జెండా, నీడపడని శిఖరం, గర్భగుడి పైన ఎగరని పక్షులు, సముద్ర శబ్దాన్ని మౌనం చేసే ద్వారం, చూసిన వైపుకే తిరిగే సుదర్శన చక్రం, ఇవన్నీ ఏమాత్రం ఆశ్చర్యం కోసం అల్లిన కథలు కావు. ఆ మహామందిరంలో శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్నాడనే సాక్ష్యాలు. ఆయన పూర్తి కాని రూపంలోనే ప్రతి హృదయాన్ని పూర్తి చేసేవాడు. ప్రేమతో వెతికే వారికి మాత్రమే తన రహస్యాన్ని బయట పెట్టేవాడు. ఆయన సగం దూరం వచ్చి మిగిలిన అడుగులు మనం ఆయన వైపు ఎప్పుడు వేస్తామని ఎదురు చూసేవాడు. ఇది స్నేహితులారా, పూరిలో ఎప్పటికీ స్పందిస్తూ ఉండే ఆ హృదయం, ఆ విశ్వనాథుడు శ్రీ జగన్నాథుడి కథ. జయ జగన్నాథ్.